ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్నయ్య వచ్చేసావా? నీకేం కాలేదు కదా? వాళ్ళు మళ్ళీ నిన్నేం కొట్టలేదు కదా? నాకేం కాలేదు ఈషు. వాళ్ళెవరూ నా ఒంటి మీద చేయవేయలేదు. మరి ఇంత ఆలస్యమైందేంటి చిన్నయ్య? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ బుల్లెట్ కుమార్ డబ్బులు ఇవ్వనన్నాడు చిన్నయ్య. నేను ఓడిపోయాను ఈషు. ఆ బుల్లెట్ కుమార్ దగ్గర డబ్బులు వసూలు చేయలేకపోయాను. నిన్ను గెలిపించలేకపోయాను. సారీ ఈషు. ఓడిపోవడం అంటే గెలవకపోవటం కాదు చిన్నయ్య. అసలు ప్రయత్నించకపోవటమే నిజమైన ఓటమి. నువ్వు ప్రయత్నించి ఓడిపోయి ఉండొచ్చు, కాని నీ ఓటమి నీకు జీవితం అంటే ఏంటో తెలుసుకోవటంలో మాత్రం నిన్ను గెలిపించింది. కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు చిన్నయ్య. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన నీలో మొదలైంది. నాకంతే చాలు. అదే నా గెలుపు అనుకుంటాను. పద చిన్నయ్య, అత్తయ్యగారి దగ్గరికి వెళ్ళి నా ప్రయత్నాన్ని నేను విరమించుకుంటున్నాను అని చెప్తాను. ఈషు, ఈ విషయంలో నీకు బాధగా లేదా? బాధగా లేదా అంటే ఉంది చిన్నయ్య. కాని రేపు అత్తయ్య బర్త్డే ఉంది అన్న సంతోషం ముందు ఈ బాధ మాయమైపోయింది. చిన్నయ్య, ఇంకా ఏంటి చిన్నయ్య? అస్సలే టైం లేదు. అత్తయ్య బర్త్డేని మనం గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. రారా. ఆ బుల్లెట్ కుమార్ గాడు అల్లుణ్ణి కొట్టిన వీడియో ఆ వసుంధర చూడకపోతేనేం? వీళ్ల ప్రయత్నాలేవీ ఫలించక వీళ్లంతట వీళ్లే వెనక్కి తగ్గుతున్నారు. అల్లుడు హుషారైతే మా బెండ్ తీస్తాడని తెగ కంగారు పడిపోయాను. అమ్మయ్యా, ఈ రోజు నుంచి ఆ టెన్షన్ ఉండదు, ఏ ప్రాబ్లము రాదు. ఇక నుంచి అల్లుడు ఆఫీసుకు కూడా వెళ్ళడు, ఇంటి వ్యవహారాల్లో కూడా తలతూర్చడు. అంతే చాలు. అమ్మా, ఎందుకు సుందరమూర్తి తలదించుకున్నావు? మళ్ళీ ఏదైనా తప్పు చేశావా? లేదత్తయ్య, తనే తప్పు చేయలేదు. మీ బర్త్డే విషయం గురించి ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతున్నాడు. ఏ పుట్టినరోజు జరుపుకోవట్లేదని చెప్పాను కదా, మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురావద్దు. అదే, మీతో కొంచెం మాట్లాడాలి. అదే, నేను చిన్నయ్య ఒక నిర్ణయానికి వచ్చామత్తయ్య. దేని గురించి? చిన్నయ్యలో మార్పు రావాలని నేను చేసే ప్రయత్నాలన్నీ ఆపేస్తున్నానత్తయ్య. అవునమ్మా, నేను నాలానే ఉంటాను. నీకు ఇబ్బంది కలిగించే ఏ పనులు చేయనని నీకు మాటిస్తున్నాను. కష్టం ఎదురవుతుందని ప్రయత్నం ఆపకూడదు అని తెలిసినా మీ క్షేమం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నానత్తయ్య. నేను కూడా ఈషు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటానమ్మా. ఆహా సుందరం, ఎంతటి శుభవార్త చెప్పావో తెలుసా? ఇక నుంచి వదినికి నీ గురించి ఏ బెంగా ఉండదు. తను సంతోషంగా నిన్ను చూసుకుంటూ
ఇంట్లోనే హాయిగా కాలం గడిపేస్తుందంటే నమ్ము. అత్తయ్య, ఇంకా టాపిక్ వదిలేసి మీ పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి. నీ బర్త్డే ఈసారి గ్రాండ్గా చేయాలని ప్లాన్ చేశానమ్మా. నువ్వు సరే అనంటే ఏర్పాట్లన్నీ అదిరిపోయేలా చేస్తాను. చెప్పండి అత్తయ్య, మీరు ఓకే చెప్తే ఏర్పాట్లు చేస్తాం. నా కొడుకు రాత ఇలా రాసావేంటి దేవుడా? కొడుకు ప్రయోజకుడవ్వాలని ఏ తల్లి కోరుకోదు? స్వామి, అడుగడుగునా ప్రమాదాలెదురయ్యేలా చేసి చివరికి సుందరమూర్తి జీవితంలో ఎదుగుదల లేకుండా చేశావు. అత్తయ్య, ఓకే అని చెప్పండి అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. వసుంధరమ్మా, అమ్మా క్షమించండి, తప్పైపోయిందమ్మా. నేను మీ దగ్గర ఫైనాన్స్ కింద తీసుకున్న అసలు వడ్డీ డబ్బులు కలిపి 40 లక్షలైంది. ఆ మొత్తం తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. ఇక నుంచి మీకు నాకు ఏ సంబంధం లేదు. క్షమించు సుందరం, నీలాంటి మంచి మనిషి విలువ తెలుసుకోకుండా నిన్ను అవమానించాను. మేడం, మీరు కూడా నన్ను క్షమించాలి. ఏంటి ఒక్కరు కూడా మాట్లాడట్లేదు? ఓహో, నేను అప్పు తీర్చడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు కదా? అవును బుల్లెట్ కుమార్, నీ గురించి తెలిసిన ఎవ్వరు కూడా నువ్విలా చేశావంటే నమ్మరు. దీని వెనుక ఏదైనా తిరగాసుందేమో అని డౌట్గా ఉంది. నిజమే, రాక్షసుడు సడన్ గా మంచి మనిషిగా మారాడంటే నమ్మడం కష్టమే. కాని ఈ బండరాయిని కూడా తన మంచితనంతో మామూలు మనిషిని చేశాడమ్మా ఈ సుందరం. నేను ఏ బ్యాంక్ నుంచైనా ఎవరి దగ్గరైనా సరే డబ్బు తీసుకోవడమే కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా నయా పైసా తిరిగివ్వలేదు. నాలాంటి కఠినాత్ముణ్ణి కరిగించాడు. నాలో చచ్చిపోయిన మానవత్వాన్ని తన ఓర్పుతో నేర్పుతో మళ్ళీ బతికేలా చేశాడు. తన మీద తల్లి పెట్టుకున్న ఆశల్ని, భార్య పెట్టుకున్న నమ్మకాల్ని, ఆశయాల్ని ఎంత గొప్పగా చెప్పాడు. ఒకప్పుడు నేను సుందరంలాగా ఆలోచించకపోవడం వల్లే మా అమ్మని భార్యని కోల్పోయాను. ఎంత గుండని అయినా సరే వాళ్ళని కోల్పోయానన్న బాధ ప్రతి క్షణం నన్ను వెంటాడుతూనే ఉంది.